హలో ఆల్, టూరిస్ట్కి పర్మనెంట్గా బ్యాన్ చేసిన ఈ జల్వని వాటర్ ఫాల్స్కి వెళ్దామని పొద్దున్నే స్కూల్కి వెళ్ళే పిల్లలాగా పౌడర్ కొట్టుకుని రెడీ అయిపోయాము. కానీ మమ్మల్ని వెళ్ళనివ్వలేదు. అదే పౌడర్ మళ్ళీ కొట్టుకుని తిరిగి వెళ్ళిపోమన్నారు. మీరు స్టార్టింగ్లో చూసిన విజువల్స్ కూడా వేరే యూట్యూబ్ ఛానల్ ఉంది. నాయర్ టెలిఫోన్లో చెప్పుతో కొట్టలేననే ధైర్యంతోనే కదా మాట్లాడుతున్నావు. అది కాదు, ఎన్నో మోసాలు చేశాను రా. ఇలాంటి మోసం ఎప్పుడు చేయలేదండి, ఒకసారి వినండి. జలవనికి వెళ్ళలేకపోయాం, కానీ అక్కడ దగ్గరలో ఉండే 3 మ్యాజికల్ ప్లేసెస్కి అయితే వెళ్ళాము. ఈసారికి మమ్మల్ని ట్రస్ట్ చేసి వీడియో చివరి వరకు చూడండి. మేము గోవాకి దగ్గరలో ఉన్న బెల్గం అనే సిటీ నుంచి స్టార్ట్ అయ్యాము. ఈ సిటీ చాలా బాగుంటుంది, కానీ పాన్ బహార్ బ్యాచే ఎక్కువ. మనకు ఊళ్ళల్లో పొద్దున్నే ఇంటి ముందు కల్లాపు జల్లినట్టు వీళ్ళు పొద్దున్నే వాళ్ళ షాపుల ముందే రెడ్ పెయింట్ వేసేస్తుంటారు అనమాట. పొద్దున్నే 6 స్టార్ట్ అయిపోయి మధ్యాహ్నం 12 లోపల తిరిగి వచ్చేద్దాం అనుకున్నాం. కాకపోతే మేము స్టార్ట్ అయ్యేసరికి 12 దాటిపోయింది. సో మా బద్ధకం కూడా పెద్ద రీజన్ మేము జలవనికి వెళ్ళలేకపోవటానికి. ఇంకా అలా కనపడిన అమ్మాయిలు వెనకాల వెళ్తా వెళ్తా సిటీ దాటేసి ఫారెస్ట్లోకి ఎంటర్ అయిపోయాము. ఫైనలీ చోర్లా ఘాట్లోకి ఎంటర్ అయిపోయాము. ఈ ఘాట్ నేచర్ లవర్స్కి ఫుల్ మీల్స్ లాంటిది. నేను ఎందుకు అలా అన్నానో తెలియాలంటే మాన్సూన్లో ఈ ఘాట్లోంచి గోవాకు ఒక రోడ్ ట్రిప్ అయ్యండి, మీకే అర్థమవుతుంది. కాకపోతే ఈ ఘాట్లో రోడ్లే కొంచెం అటు ఇటుగా ఉంటాయి గోవా బార్డర్ వరకు. సంవత్సరానికి 1-2 సార్లు ప్యాచ్ వర్క్లు చేస్తారు, కానీ ప్యాచ్ వర్క్ చేసిన 2 నెలలకే మళ్ళీ ప్యాచ్లు పడిపోతుంటాయి. అదే మ్యాజిక్. సడన్గా చూసి రోడ్ మీదకి ఎంట్రా ట్రైన్ వచ్చిందని కంగారు పడ్డాం. కానీ అది ఒక గవర్నమెంట్ స్కూలే ట్రైన్లో కట్టుకున్నారు. ఇది చిక్కలే అనే ఊరిలో ఉంది. ఈ ఊరు నుంచి కూడా జల్వనికి దారి చూపిస్తుంది, అందుకని ఈ ఊరికి వచ్చాము. బాబాయ్ ఏంటి కర్ర పెట్టి ఆపేశాడు అని దిగి అడుగుదాం అనుకుంటున్నాం, కానీ మాకున్న బద్దగానికి దిగలేకపోతున్నాం. చూసాడు ఈ నా బట్టలు దిగట్లేదని చెప్పి బాబాయ్ మా దగ్గరికి వచ్చాడు. ఆయనకేమో హిందీ రాదు, మాకేమో మరాఠీ రాదు. చాలాసేపు సస్పెన్స్ తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే అక్కడ అసలు జల్వని వాటర్ ఫాల్స్ ఉందని కూడా బాబాయ్కి తెలియదు. మ్యాప్స్లో చూస్తే అక్కడ నుంచి ఒక 8 కిలోమీటర్స్ ఫారెస్ట్లో ట్రెక్ చూపిస్తుంది జల్వని వెళ్ళడానికి. కానీ మ్యాప్స్ని నమ్ముకొని అంత దూరం అడవిలో వెళ్తే అడవి తల్లికి అంకితం అయిపోతానని భయం వేసి వేరే రూట్ చూసుకున్నాం. అది జలుబు చేసిన తాతగారు, చెవులో గాలి పోకూడదని కట్టుకున్నాను. మ్యాప్స్లో చూస్తే కనుకుంబి అనే వేరే ఊరు నుంచి ఇంకో రూట్ ఉందని చూపిస్తుంది. అట్లీస్ట్ అట్టయినా మంచిగా ఉంటుందేమో రూట్ అని చెప్పి మళ్ళీ అటు బయలుదేరాము. జలవాణి చేస్తే జలవాణి ఆ కుర్రోళ్ళని అడిగితే జలవనికి వెళ్ళనివ్వట్లేదు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు బంద్ చేస్తారని చెప్పన్నారు. అట్లీస్ట్ ఫారెస్ట్ వాళ్ళకి డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసి లోపలికి వెళ్ళొచ్చా అని అడిగాము. మీరు మార్నింగ్ వచ్చుంటే ఏమన్నా ఛాన్స్ ఉండేదేమో, వాళ్ళ మూడ్ బాగుంటే. కానీ మీరు చల్లగా సాయంత్రం వచ్చారు, అసలు ఏమాత్రం ఛాన్స్ లేదు భయ్య, తిరిగి వెళ్ళిపోండి అన్నారు. అయిపోయింది, నాకు కథం, నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది, ఈ ప్రపంచంలో ఏమి లేదు. ఇక డెస్టినేషన్ జలవనికి వాళ్ళకి గండి పడినట్టే. ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. దగ్గరలో సుర్లా అనే ఊర్లో సుర్లా వాటర్ ఫాల్స్ ఉన్నాయి, అక్కడికన్నా వెళ్దామని సింగల్ స్పీడ్లో స్టార్ట్ అయిపోయాం. మన న్యూస్ ఛానల్స్లో చెప్పినట్టు ఇక్కడ కూడా మాకు చుక్క ఎదురైంది. ఫారెస్ట్ ఆఫీసర్స్ ఇక్కడ కూడా అలో చేయట్లేదు. ఎంత ఫాస్ట్గా వచ్చామో అంతే ఫాస్ట్గా తిరిగి వెళ్ళిపోమన్నారు. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు.
మేము అనుకున్న ప్లాన్ ఏ జల్వని వాటర్ ఫాల్స్, ప్లాన్ బి సూర్ల వాటర్ ఫాల్స్ రెండు సక్సెస్ఫుల్గా ఫెయిల్ అయ్యాయి. సో మేము ప్లాన్ సి యాక్టివేట్ చేసాం, అదే కన్కుంబి వాటర్ ఫాల్స్. ఇదే చోర్లఘాట్లో పెద్ద అడ్వాంటేజ్. మనకి ఏసీ కోచ్ మిస్ అయిందని బాధపడే లోపే పక్కన అమ్మాయితో ఒక విండో సీట్ మన కోసం వెయిట్ చేస్తుంటుంది. పొద్దున్నుంచి 2-3 సార్లు తిరిగాం ఈ కన్కుంబి ఊరు పక్క నుంచి. ఫైనల్లీ ఈ ఊర్లోకి వెళ్తున్నాం. ఇదేమ్రా గుడుగుడు గుంజం తిరిగినట్టు ఇడినే తిరుగుతున్నాం. లోపలికి ఎట్లా పోతాం? ఈ ఊర్లో మనం ఫస్ట్ వెళ్తున్న ప్లేస్ శ్రీ మౌళీదేవి టెంపుల్. బాలకృష్ణ గారి అఖండ సినిమా మూవీలో ఒక సీన్ కూడా ఇక్కడ షూట్ చేశారు. మూవీ స్టార్టింగ్లోనే ఉంటుంది ఆ సీన్. వెడ్డింగ్ ఫోటోషూట్స్కి ఈ టెంపుల్ గట్టిగా వాడతారు. మేము వెళ్ళేసరికి అందరూ జంటలే ఉన్నారు అంతా. ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి, ఒక నా జీవితంలో తప్ప. ఆ టెంపుల్కి ఆపోజిట్లో ఒక చిన్న దారి ఉంటుంది. ఆ దారిలో ఒక 1-2 కిలోమీటర్స్ వెళ్తే మనకు ఒక చిన్న వాటర్ స్ట్రీమ్ వస్తుంది. ఫ్రెండ్స్తో క్యాంపింగ్కి పర్ఫెక్ట్ స్పాట్. అస్సలు రెక్కే ఉండదు. రోడ్ మీద నుంచి లెఫ్ట్ సైడ్కి ఒక 2-3 అడుగులు వేస్తే రీచ్ అయిపోతాం. మళ్ళీ అదే రోడ్లో వెనక్కి వచ్చేసి రైట్ తీసుకొని ఒక 3 కిలోమీటర్స్ ముందుకెళ్తే చిగులే అనే ఊరు వస్తుంది. ఒక 3-4 కిలోమీటర్స్ రేడియస్లోనే ఈ ప్లేసెస్ అన్నీ ఉంటాయి. ఊరిలో పిల్లలంతా హాయిగా క్రికెట్ ఆడుకుంటున్నారు. వాళ్ళ లైఫ్లోనే బెస్ట్ టైం స్పెండ్ చేస్తున్నామని వాళ్ళకి ఇప్పుడు తెలియదు పాపం. మేము కూడా వెళ్ళి ఆడదాం అనుకున్నాం, కానీ అందరం చక్కగా పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోయే వాళ్ళ ఉన్నాం. ఆడుకునే పిల్లలు ఎందుకులే బెదరగొట్టం అని చెప్పేసి వెళ్ళలేదు. అలా ఊర్లోంచి ఊరు చివరికి వెళ్ళిపోండి, అక్కడ ఒక మంచి వ్యూ పాయింట్ ఉంటుంది. మాన్సూన్లో అయితే మన పక్క నుంచే క్లౌడ్స్ మనల్ని తాకుతూ వెళ్తుంటాయి. ఆ వీడియో కూడా పెట్టాము, వీడియో లాస్ట్ వరకు చూడండి. కెమెరాలో రావాలి. నీకు తెలియదు నీకు తెలియదు అరే బలువుడు దిగితే అట్లా మా ఊడు నిన్న కెమెరా రోడ్డు మీద ఎవరైనా అమ్మాయిలు కనిపిస్తుంటే అమ్మాయిలు కెమెరాలో కనిపించాలని చెప్పి కారు వాళ్ళ వైపు వాళ్ళ డైరెక్షన్ లో తిప్పుతున్నాడు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? టెక్నికల్లీ ఇప్పుడు మనం ఒక 3 స్టేట్ బోర్డర్స్ ఇంటర్సెక్షన్ దగ్గరలో ఉన్నాము. ఓయి సినిమాలో లాగా ఒక అడుగు ఒక స్టేట్లో ఇంకో అడుగు ఇంకో స్టేట్లో వేద్దాం అనుకున్నాం, కానీ ఆ బోర్డర్స్ డివైడ్ అవుతుంది వెనకాల ఉన్న పెద్ద లోయలో. అంత గిఫ్ట్ మనకు వద్దులే కానమ్మా. చిగుల నుంచి రిటర్న్ వస్తా ఇంకో వాటర్ ఫాల్స్ దగ్గర ఆగాము. ఇక్కడ కూడా మొత్తం ఫోటోషూట్ బ్యాచే ఉన్నారు. పెళ్లి బడ్జెట్ అంతా ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్స్కే పెట్టేస్తున్నట్టున్నారు. ఇది చిన్న వాటర్ ఫాలే, రోడ్ పక్కనే ఉంటుంది. సన్సెట్ చాలా బాగుంటుంది ఇక్కడ.
చాలా కాన్ఫిడెంట్గా డ్రోన్ వీడియో అనుకున్నారు కదా, కానీ మా దగ్గర అసలు డ్రోనే లేదు. ఏంటి మమ్మీ ఎవడు? డ్రోన్ లేకుండానే డ్రోన్ వీడియోస్ ఎలా చేయాలంటే గూగుల్ జెమినై ఆర్ ఫ్లోలోకి వెళ్ళండి, మీకు కావాల్సిన ఫోటో అప్లోడ్ చేయండి, క్రియేట్ ఏ రియలిస్టిక్ డ్రోన్ వీడియో అని ప్రాంప్ట్ ఇవ్వండి, అంతే జనరేట్ అయిపోతుంది. ఇంకా చాలా సీనిక్ ప్లేసెస్ మా ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా అప్లోడ్ చేశాము. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. కొంచెం పెద్ద మనసు చేసుకొని కాస్త మొబైల్ డేటాని మా ఇన్స్టా పేజ్కి కూడా వాడేసేయండి. అండ్ ఫైనల్లీ నేను చెప్పేది ఏంటంటే, బోర్ కొట్టేస్తుంది, మహా బోర్ కొడుతుంది, ఎవరు చూసినా అదే చెప్తారు, కానీ నేను అదే చెప్పబోతున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ గంట కూడా కొట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.